చట్టసభల్లో 34% బీసీ రిజర్వేషన్లు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నాయకుల పాలాభిషేకం. ఏలూరు జిల్లా నూజివీడులోని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచే బీసీలకు రాజకీయ చైతన్యం, గుర్తింపు లభించాయని ఆగిరిపల్లి టీడీపీ అధ్యక్షులు ఎన్. వేణు, కె. నరసింహారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి యనమల రామకృష్ణుడు, దేవేంద్ర గౌడ్ మొదలుకుని నేడు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరకు బీసీలకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పించిందని గుర్తుచేశారు. నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో వడ్డే ఓబన్న, గౌతు లచ్చన్న విగ్రహాల ఆవిష్కరణ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. మద్యం షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 10% రిజర్వేషన్లు. మైనింగ్ రంగంలో వడ్డెరలకు 10% రిజర్వేషన్లు. సామాన్య మహిళకు ఎమ్మెల్సీ పదవితో పాటు ఆస్తి హక్కుల కల్పనలో ప్రాధాన్యత కల్పించడం టీడీపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు పట్టణ, నియోజకవర్గ స్థాయి బీసీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈరోజు బీసీ కుటుంబాల్లో కానీ నాయకత్వంలో కానీ సంబరాలు చేసుకునే రోజు. ఎందుకనంటే 34% రిజర్వేషన్ అనేది చిన్న విషయం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో కానీ బయట వ్యవహారాల్లో కానీ చాలాసార్లు చెప్పారు. నిన్న అసెంబ్లీలో కూడా పూర్తిగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ బీసీలకి పెద్దపేట అంటే పెద్దపేటే. ఎందుకనంటే ఇప్పుడు పోయినసారి కానీ ఇప్పుడు కానీ ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శ్రీనివాసరావు ఉన్నారు, ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. గతంలో కూడా హోంమంత్రి చేయని ఏ మంత్రి చేసినా కానీ బీసీల్లో టాప్ ప్రయారిటీలో ఎప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే వరవడిని టీడీపీ అనేది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఈ విషయానికి సహకరించినటువంటి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు, అదేవిధంగా టోటల్గా మన కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని మరోసారి నిరూపితమైంది. మన అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. పూర్వం పట్వేలు వ్యవస్థ, పట్వారీ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉండేయో మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి బీసీలంటే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని చేతల్లో చూపించారు. చాలా పార్టీలు మాటల్లో మాత్రమే మేము బీసీలు వెనకున్నాం, ఎస్సీలు వెనకున్నాం అని చెప్తారు. తెలుగుదేశం మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది. మరి అన్న ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి బీసీల్లో ఒక యనమల రామకృష్ణుడు గారిని కానీ, ఒక దేవేంద్ర గౌడ్ గారిని కానీ, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు కానీ వీళ్ళందరినీ బీసీల్లో ఒక సామాన్యమైన వ్యక్తుల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి రాజకీయం గురించి బీసీలకి రాజకీయం నేర్పిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరంలోనే బీసీలకి 34% రిజర్వేషను కల్పించడం జరిగింది. మరి 1995 నుంచి బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఉన్న 34%ని 24%నే చేయటం జరిగింది. మళ్ళీ అది కాదన్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మన బీసీ మంత్రి కొలుసు పార్థసారథి గారి సూచనల మేరకు మరి రాష్ట్ర కేబినెట్లో మరి బీసీలకి 34% రిజర్వేషన్ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా
మరి బీసీల్లో మన గౌడు సోదరులకి మరి వైన్ షాపుల్లో కూడా 10% రిజర్వేషన్లు కల్పించటం, మరి ఆ 10% రిజర్వేషన్లో కూడా 50% ఫీజు కల్పించడం అనేది మరి అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని చెప్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈ నూజివీడు నియోజకవర్గంలో మన బీసీ మంత్రి కొలుసు పార్థసారథి గారు మరి ఆయనకు వచ్చిన తర్వాత బీసీల మీద ఎన్నో బీసీలకి ఉపయోగకరమైన పనులు ఎన్నో చేశారు. ఆగిరిపల్లి మండలం నెక్కలంగొల్లగూడెంలో యాదవ కళ్యాణ మండపం అవనివ్వండి, మరి నూజివీడు బస్టాండ్ దగ్గర గౌతు లచ్చన్న గారి విగ్రహం కానివ్వండి, అదేవిధంగా నూజివీడులో వడ్డెర ఓబన్న విగ్రహం కానివ్వండి, అట్లా ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేసి బీసీల వెంటే నేనున్నానని మన మంత్రి పార్థసారథి గారు కూడా నిరూపించుకున్నారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ 34% రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన అధినేత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరి బీసీ శ్రేణులంతా వచ్చి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది.